ఎప్పుడైతే గన్ను పెడతాడు ఆ గన్ను పట్టుకోవడంతో వాడు కోపం వచ్చేసి నెత్తి మీద కొడతాడు అనమాట. కొట్టినప్పుడు ఏమైందంటే ఒక పక్కన వాటర్ అలా కారుతా ఉండిద్ది పక్క నుంచి. దాంతో వాటర్ ప్రవహిస్తూ ఉండిద్ది. ఎప్పుడైతే ఆ వాటర్ అలా ఫ్లో అయిందో మనోడు ఫ్లాష్ బ్యాక్లో వెళ్ళిపోతాడనమాట. ఫ్లాష్ బ్యాక్లు ఏంటంటే వాడు ఆ నదిలో దూకుతాడనమాట. దూకి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. దాంతో వాళ్ళ ఆవిడతో కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట. నదిలో దూకి స్విమ్మింగ్ చేస్తా అలా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారనమాట. పెళ్లి చేసుకొని చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఆ ఫ్లాష్ బ్యాక్స్ వాళ్ళు గుర్తుకొస్తూ ఉంటాయి. దాంతో సైను వాడు గుర్తొచ్చి వాడు గట్టిగా సైను అని గట్టిగా అరుస్తారనమాట. తర్వాత వెంటనే సీన్ అనేది షిఫ్ట్ అవుద్ది అనమాట. పక్కనే రాత్రిపూట ముసలాయన ఉంటాడనమాట. ముసలాయన క్యామిల్ని ఏపుతూ ఉంటాడు. అంత అడుగుతూ ఉంటాడు, నువ్వు ఎన్నెళ్ళ నుంచి ఇక్కడ ఉన్నావురా బాబు అని చెప్పేసి. వాడేమో పాట పాడుతూ ఉంటాడు. దాని తర్వాత పడుకుంటాడనమాట. పడుకొని పొద్దున్న లెగుస్తాడు. ఎందుకంటే యాసంగాడు బయట నుంచి వస్తూ ఉంటాడనమాట. ఒరే ఏం చేస్తున్నావు దున్నబోత, పడుకొని పని చేయరా వచ్చి పాలు పిసుకురా అంటాడు. దాంతో మనోడు ముందుకు వెళ్తాడనమాట. ముందుకెళ్ళి పాలు పిసికేసరికి అది నెట్టి మీద ఒకటి ఇచ్చిద్ది అనమాట కాల్పు పెట్టి. యాసంగాడు ఎలా పాలు పిసుకోవాలో వాడు చెప్తా ఉంటాడు. దాంతో మనోడు అడుగుతూ ఉంటాడు మన ముసలోడే అని. దాంతో నీకు ఎందుకురా ముసలోడు గురించి అని చెప్పేసి పంపిస్తారనమాట. వీడేంటి యాసంగాడు పాలు పిసకపోతే చంపేస్తా అని చెప్తాడు. దాంతో వీడేంటి అక్కడికి వచ్చేసి దాన్ని పాలు పిసుకుతూ ఉంటాడు. ఏమాస్తాడు, లొంగ తీసుకుంటాడు. మొత్తానికి సక్సెస్ అవుతాడనమాట. గొర్రెల్ని మేపినప్పుడు ఇద్దరు 2 గొర్రెలు కొట్టుకుంటాయి అనమాట. కొట్టుకునేసరికి వీడు కోపం వచ్చేసి కొడతారనమాట. కొట్టినప్పుడు అవి కాళ్ళ మీద కొడతాయి. వీడు పడతాడనమాట. దాంట్లో ఒక గొర్రెనంటే ఛాలెంజ్గా తీసుకొని వాడి నెత్తి మీద ఒక ఫట్టనిచ్చిద్ది అనమాట. దాంతో మనోడు స్పృహ తప్పి పడిపోతాడు కింద. అదే టైంకి అక్కడ షేక్ గాడు వచ్చేసి తుపాకీతో కాల్చి వాడిని కాపాడతాడనమాట. కాపాడి కాలుతో పెట్టి కొడతా ఉంటాడు కుక్కలాగా. అరే కుక్క ఎగవరా బాబు, అరే కుక్క ఎగవరా అంటాడు. దాంతో వాటర్ అవుతాయి అంటే వాటర్ ఇస్తారనమాట. వాటర్ కొంచెం తాగిన వెంటనే వాటర్ తీసుకుంటాడనమాట. వాటర్ని కర్రేస్తాడు. ఒరే దేడి దిమాగ్గా వెళ్ళి ఆ గొర్రెలు తేరా అంటాడు. లేకపోతే నీకు ఇవాళ వాటర్ మొత్తం కట్ చేస్తా ఉంటాడు. దాంతో మన నజీబ్ గడు భయపడి ఎలాగొట్టో మేనేజ్ చేస్తాడనమాట లెగుస్తా. దాంతో పక్కనే నుంచి మేక వెళ్ళిద్ది అనమాట. ఆ మేక వాడి నొప్పి ఏంటి వాడి బాధ ఏంటో సహించిద్ది. దాంతో పక్కనే ఉన్న మేకల గుంపు దగ్గరికి వెళ్ళేసి చెప్తా ఉండిద్ది మనం బాగుండాలి అప్పుడే వాడు బాగుంటాడు అని చెప్పేసి. దాంతో అన్నీ కామ్ అయిపోతాయి అనమాట. దాంతో థ్యాంక్ యూ చెప్తాడనమాట ఆ చిన్న మేక పిల్లకి. రోజులు గడిచిపోతే ఏళ్ళు గడిచిపోతాయి అనమాట. నజీబ్ గడి అవతారం మొత్తం మారిపోద్ది. నా అవతారం ఉందో చూసుకోవడానికి అద్దం దగ్గరికి వెళ్తాడనమాట. అద్దంలో చూసుకున్నప్పుడు అదే ఆ టైంకి మన షేక్ గాడు వస్తాడనమాట. వచ్చి ఒరే దేడి దిమాగ్ తుఫ్లక్ష వడిషా అని చెప్పేసి అరబిక్లో తిడతాడనమాట. తిట్టి అద్దాన్ని పలగొట్టేసి ఒరే వెళ్ళి పని చేసుకుంటాడు. దాంతో మనోడు చిన్న అద్దం ముఖం తీసుకొని గడ్డని తీసుకుంటా అనుకుంటాడు. కానీ అది అవ్వదు. దాంతో ఇదేంట్రా నా జీవితంలో అయిపోయింది, దేవుడా ఎందుకు నన్ను ఇలా చేసావు, దేవుడా నేనేం తప్పు చేశాను అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు మనసు. అలా బాధపడతా నేలని గట్టి గట్టి కొడతా ఉంటాడు. చచ్చిపోదాం అనుకుంటాడు. దూకేద్దాం అనే లోపల ఏమైందంటే రాబందులు ఒక శవాన్ని పీకుతుంటాయి. ఆ శవం దగ్గరికి వెళ్తే ఆ శవం ఎవరిదో కాదు ఆ ముసలోడు అని తెలిసిద్ది. దాంతో ఒళ్ళు జలదిచ్చిద్ది. దాంతో ఆ ఆ రాబందులను గట్టి కొడతా ఉంటాడు. చివరికి ఒక జార్ తీసుకొని ఆ జార్లో ఉన్న వాళ్ళమ్మ చేసిన పచ్చడిని పీలుస్తా బాధపడతా ఉంటాడు. అలా కుమిలిపోతూ ఉంటాడు తనలో. దాంతో ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలని చెప్పేసి పరిగెడతా ఉంటాడు. అక్కడ షేక్ గాడు చూస్తాడు వాడిని బైనోకులర్స్లో. కాళ్ళ మీద బుల్లెట్తో షూట్ చేస్తాడు. కానీ అది తగలదనమాట. దాంతో కాలుతో కొడతాడు. పిచ్చి కుక్కను కొడతాడు. కాలు నలిపేస్తాడు అనమాట. అదే రోజు రాత్రి నజీబ్ ఎలాగొట్టు తన కట్లను పీకేసుకుంటాడు. కానీ నడవలేనమాట. ఎందుకంటే తన కాదని చాలా నొప్పి వస్తూ ఉండిద్ది. ఎలా పాక్కుంటా ఎలాగొట్టో వచ్చి వాటర్ తాగి తన దాహం తీసుకుంటాడు. దాని తర్వాత రోజు గొర్రెల్ని మేపుదామని చెప్పేసి అలా తీసుకెళ్తా ఉంటాడు ఎడారిలో. దాని తర్వాత అక్కడ వడగల వాన పడిద్ది అనమాట. దాంతో ఎలాగట్టు కాపాడాలని చెప్పేసి ఆ గొర్రె బిడ్డలని గృహలో తీసుకెళ్తాడనమాట. తన దగ్గర ఉన్న బ్రెడ్ అనేది చాలా చిన్నదనమాట. కానీ తను తట్టుకోలేడు. ఆ గొర్రెలు చాలా ఆకలితో ఉంటాయి అన్నమాట. సగం బ్రెడ్ వాడు తిని మిగతా సగం బ్రెడ్ మొత్తం గొర్రెలకి పెడతాడనమాట. ఎక్కడి నుంచో సౌండ్ వస్తుంది ఎందుకని చెప్పేసి వెళ్ళి ఆ గృహలోకి వెళ్ళి చూస్తే ఒక పక్కన హకీం వస్తాడు. తను హకీం అని ఎలా గుర్తుపెడతాడంటే తన గొంతుని బట్టి గుర్తుపెడతాడు. వచ్చిన వెంటనే హక్ చేసుకుంటాడు. దాంతో వాడు కూడా గుర్తు తెలియని విధంగా మారిపోతాడనమాట.
వాడిని చూసిన వెంటనే ఏదో రకమైన తెలియని దుఃఖం అనమాట. ఇన్ని రోజులు ఏమైపోయావు, మనసులు చీల్చుకుంటూ మనసు గుండె బద్దలైపోతుంది. తర్వాత రోజు హకీం తన ఒక్క సిగ్నల్ ఇస్తాడనమాట. ఒక లెటర్ పంపిస్తాడు. దాంతో వీడు మేనేజ్ చేస్తూ ఉంటాడనమాట ఆ షేక్ గాడిని. దాంతో పక్కకి వెళ్ళిపోయి ఆ లెటర్ చదువుతాడు. ఏంటంటే హకీం గాడిని ఎంతో దారుణంగా చిత్ర హింసలు చేసి గురి చేసినట్టు వాడు రాస్తాడు. ఎవడు వాడు స్పాన్సర్ ఇబ్రహీం గాడు కూడా నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు మనల్ని కాపాడుతా అని చెప్తాడు. దాంతో వాడికి హోప్ వచ్చింది. దాని తర్వాత వీడు వెళ్ళేసి ఆ ఇబ్రహీం గాడిని కలుస్తాడు అనమాట. కలిసిన వెంటనే వాడు చెప్తాడు ప్లాన్ ఏంటంటే, ఇంకో 2 రోజుల్లో ఆ షేక్ ఒక కూతురు పెళ్ళి ఉంది, అందుకని అందరూ ఆ పెళ్ళికి వెళ్ళిపోతారు, అదే మనకి బెస్ట్ టైం తప్పించుకోవడానికి అని చెప్తాడు. దాంతో అదే రోజు రాత్రి అందరూ పార్టీ తీసుకుంటూ ఉంటారు అనమాట. అక్కడ నజీబ్ గాడు కట్టేసి ఉంచుతాడు. అక్కడ షేక్ గాడు వచ్చేసి వాడికి ఒక చిన్న పీస్ ఇస్తాడనమాట. దాని తర్వాత రోజు ఏమైందంటే యాజర్గా ఉంటాడు కదా, ఆ యాజర్ గాడు నేను వెళ్తున్నాను రే, నేను పెళ్ళికి వెళ్తాను, నువ్వు చూసుకుంటూ ఉండు జాగ్రత్త అని చెప్తాడు. దాంతో హకీం గాడికి ఒంటి మీద ఏం బట్టలు లేకుండా వాడతో తరుపుకుంటాడంటాడనమాట. దాంతో వీడు ఏం చేస్తాడంటే లాస్ట్ బట్టలు మొత్తం సర్దుకుంటాడనమాట. దాంతో వాడి బట్టలు మొత్తం వేసుకునే లోపల వాడికి సెట్ అవ్వదు. ఎందుకంటే వాడు ఎన్నో రోజుల నుంచి తినలేక బరువు తగ్గిపోతాడు కాబట్టి. దాంతో వీడు ఏం చేస్తాడంటే మేపుతాడనమాట. ఒంట్లకి థ్యాంక్స్ చెప్తాడు, గుడ్ బై చెప్తాడు. లాస్ట్లో అనవసరంగా మిమ్మల్ని కొట్టాను రే అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు అనమాట. హకీం ఇబ్రహీంతో పారిపోతాడనమాట. పారిపోయిన తర్వాత అక్కడ ఒక చోటుకు వస్తాడనమాట. ఇబ్రహీం వాళ్ళు చెప్తాడు, హకీం నిజీబ్ మీ ఇద్దరు కలిసి కట్టుకోనండి, నేను వెళ్ళి వాటర్ తెస్తానని చెప్తాడు. ఆ టెంట్లో ఉన్న షేక్ గన్ను పట్టుకొని వాళ్ళని కాలుస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే వాళ్ళు దొంగ అనుకుంటాడు. దాంతో వాళ్ళు తప్పించుకుంటారు ఎలా కొట్టు అక్కడి నుంచి. దాని తర్వాత రోజు ఏమైందంటే వాళ్ళు తిండి లేక కనీసం తాగడానికి ఒక్క చుక్క నీళ్ళు కూడా లేక అలా ఎడాల్లో వెళ్తా ఉంటారు ఏదో చిన్న హోప్ కోసం. హకీం వెంటనే ఇబ్రహీం దగ్గరికి వెళ్ళేసి మనం కరెక్ట్ డైరెక్షన్ వెళ్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో ఇబ్రహీం ఏం చెప్తాడంటే మనం సన్నేటి ఉంటే అటు సైడ్ ఏమైనా వెళ్ళాలని చెప్తాడు. ఒంటి చనిపోయిన దృశ్యాన్ని చూసి హకీం ఎంతో బాధపడుతూ ఉంటాడు. మనం కూడా అలాగే చనిపోతామా, గాలిలో కలిసిపోతామా అని చెప్పేసి. దాంతో వీళ్ళు ముగ్గురు కలిసి ఆ అల్లాకి ప్రార్థన చేస్తూ మమ్మల్ని కాపాడు అని చెప్పేసి ప్రార్థన చేసే లోపల పక్క నుంచి పాములు వస్తూ ఉంటాయి. వెంటనే ఇబ్రహీం ఏం చేస్తాడంటే వాళ్ళిద్దరిని కాపాడుతాడనమాట. ఎలాగొట్టు అక్కడి నుంచి కలవద్దని చెప్పేసి. ఇక్కడ పక్కన నజీబ్ గడికి కాలు నొప్పి వస్తూ ఉంటుంది, బొబ్బలు కట్టిపోద్ది. అది చూసి తట్టుకోలేక ఇబ్రహీం ఏం చేస్తాడంటే తన కాళ్ళకి గుడ్డలు కడతాడనమాట. ఎందుకంటే ఆ ఎండ నుంచి తప్పించుకోవడానికి. అందుకని అలా నడుచుకుంటా వెళ్తూ ఉంటారు. దాంతో హకీం గడికి మైండ్ పోతారనమాట. మైండ్ పోయి ఇబ్రహీం గడిని పట్టుకొని నీ వల్లే గారా మా పరిస్థితులు అయిపోయింది, ఆ ఒంటిలాగా మేము పోతే ఏమైద్ది అని చెప్పేసి ఇబ్రహీం తిడతా ఉంటాడు. దాంతో ఇబ్రహీం ప్రేయర్ చేస్తూ ఉంటాడు అల్లాకి. అలా వాళ్ళు ఆ ఇసుక దిబ్బల మీద దేవుడికి మొక్కుకుంటా వెళ్తూ ఉంటారన్నమాట. అక్కడ అలా ఇబ్రహీం వాళ్ళిద్దరిని కాపాడుకుంటూ వస్తాడనమాట. హకీం వెంటనే హెల్యూజినేషన్ అవుతాడనమాట. అలా పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ వాటర్ అనుకొని చెప్పేసి ఇసుకని నోట్లో పెట్టుకొని తింటా ఉంటాడనమాట. దాంతో హకీం గాడు రక్తం కక్కుతాడనమాట. దాంతో నజీబ్ గాడు వెంటనే టెన్షన్గా ఇబ్రహీంని వాడిని కాపాడేలాగని చెప్పేసి అంటా ఉంటే ఈ లోపల వెంటనే హకీం దగ్గరికి వెళ్తే హకీం చనిపోయి ఉంటాడనమాట. దాంతో ఇసుక తుఫాన్ వచ్చింది అక్కడికి. వెంటనే ఆ ఇబ్రహీం వెంటనే మన నజీబ్ గారిని ఆ తుఫాన్ నుంచి తీసుకెళ్ళేటప్పుడు ఏమైందంటే ఆ తుఫాన్ తీవ్రత ఎక్కువ అయిపోద్ది అనమాట. వచ్చి వాళ్ళు కింద పడతారనమాట. మొత్తానికి వాళ్ళు సేఫ్ అయిపోతారనమాట. ఆ దృశ్యాన్ని చూసిన నజీబ్ గాడు హకీం అని గట్టిగడుస్తాడు. దాంతో వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి అనమాట. అక్కడే పడిపోతారనమాట. మన ఇబ్రహీం ఏం చేస్తారంటే అలా నడుచుకుంటూ వెళ్తాడనమాట. దాంతో మనం ఎలాగైనా తప్పించుకోవాలని చెప్తాడు వాడికి. దాంతో ఇబ్రహీం కూడా పడిపోతాడనమాట. పడిపోయి తన కాళ్ళు బాగా నొప్పి వస్తాయని చెప్పేసి షూలు పెడతాడనమాట కాళ్ళకి. ఇప్పుడు వెంటనే పక్క నుంచి లిజర్ట్ పాక్కుంటూ వెళ్ళిద్ది అనమాట. అప్పుడే వాళ్ళు తెలిసిద్ది అక్కడ కొలను ఉందని చెప్పేసి. వెంటనే మన నజీబ్ గడు పరిగెట్టుకుంటా వెళ్ళేసరికి మన ఇబ్రహీం ఏం చేస్తాడంటే వాడిని పట్టుకొని లాగేస్తాడు. చుక్కలు నీళ్ళు తాగిస్తాడు. అక్కడ పక్కనే ప్లాస్టిక్ ప్యాక్ ఉండిద్ది అనమాట. దాంతో ఒక టైర్లు ఒక్క గుర్తులు ఉంటాయి. దాంతో వాళ్ళు అర్జెంటుగా పరిగెట్టుకుంటా అక్కడికి వెళ్తారు. చూస్తే ఏముండదు.
ఉన్న చిన్న హోప్ కూడా పోద్దనమాట. అక్కడే నజీబ్ గడు పడుకుంటాడనమాట. పడిపోయి లేచిన వెంటనే అక్కడ ఇబ్రహీం ఉండడనమాట. చిన్న బాటిల్ పెట్టి వెళ్ళిపోతాడు. దాంతో నజీబ్ ఏమనుకుంటాడంటే ఇక్కడ ఇబ్రహీం బాటిల్ పెట్టేసి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు అనుకుంటాడు. దాంతో అలా నడుచుకుంటూ వెళ్తాడు అనమాట. లాస్ట్ చివరి బొట్టు ఉన్నంత వరకు తాగుతాడు నీళ్ళు. నజీబ్ అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు చివరికి రోడ్డు వచ్చింది అనమాట. రోడ్డు పక్కనే అలా వ్యాన్ వెళ్తూ ఉంటుంది, కానీ ఆ వ్యాన్ ఆగదు. అలా 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 వాడు ఆగమంటే చివరికి ఒక రోల్స్ రాయ్స్ కార్లో ఒక షేక్ బాగా ధనవంతుడు అనమాట. అతను జాలి చూపించి నజీబ్ని కారులో ఎక్కిస్తాడనమాట. ఎక్కించి మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాడు. వాటర్ కావాలంటే వాటర్ ఇస్తాడనమాట. తను ఎంతో జాలిగుండే దయగలవాడనమాట. అందుకని తను సహాయం చేసాడు నజీబ్కి. అలా అలా చివరికి వాళ్ళు దుబాయ్కి వచ్చేస్తారన్నమాట. వచ్చేసిన తర్వాత నజీబ్ని అక్కడ దింపేసి ఆ షేక్ నజీబ్ అలా వీధుల్లో నడుచుకుంటే వెళ్తుంటే చివరికి ఒక ఇండియన్ గ్రూప్ నజీబ్ని వచ్చి కాపాడిద్ది అనమాట. వాడికి సాయం చేయించి వాడికి కటింగ్ చేస్తారనమాట. కటింగ్ చేయించేసి నర్సుతో వాడికి ఇంజక్షన్లు చేపిస్తారనమాట నజీబ్కి. వాళ్ళ వైఫ్ ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళ వైఫ్ ఫోన్ చేస్తారనమాట. వాళ్ళ వైఫ్ పక్కనే వాళ్ళ చిన్న పిల్లోడు నవీబ్ అని పేరు పెడతారనమాట. వాడికి ఆ గొంతు వేగానే వాడికి మనసు నిండా దుఃఖం, ఆనంద బాష్పాలు. అలా నజీబ్ ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పాస్పోర్ట్ రెడీ చేసుకుంటాడంటాడనమాట. బోర్డు మీద ఏమో ఇబ్రహీం ఫోటో ఉండిద్ది. ఆశ్చర్యపోతాడు. దాంతో అక్కడ స్పాన్సర్స్ వచ్చి వాళ్ళ ఒక్క బానిసల్ని కొడతా ఉంటారనమాట, వర్కర్స్ని. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి. పక్కనే అక్కడ కూడా నజీబ్ స్పాన్సర్ వస్తాడు. వచ్చి ఏమంటాడంటే నిన్ను నేను దొంగతనంగా ఎత్తుకెళ్ళాను, నా గురించి వాళ్ళకి తెలిస్తే నన్ను అరెస్ట్ చేస్తారు, అందుకని నేను నిన్ను కొట్టను, నేను నీ అసలైన స్పాన్సర్ కాదు అని వాడు తెలిసిద్ది నజీబ్కి. దాంతో కింద పడిపోయి ఏడుస్తాడు. ఇన్ని రోజులు నాకు అరవిక్ రాకపోవడం వల్లే ఆ స్పాన్సర్ గారు నన్ను ఆడుకున్నాడు, మోసం చేసి తీసుకెళ్ళిపోయి హింసించాడు అని చెప్పేసి బాధపడుతూ ఏడుస్తూ వాళ్ళ ఫ్యామిలీని గుర్తు తెచ్చుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. దాంట్లో చివరికి నజీబ్ ఎయిర్పోర్ట్కి వస్తారనమాట ఇండియాకి వెళ్ళడానికి. అక్కడ చాలామంది ఎంతోమంది వాళ్ళ పిల్లల కోసం రేడియోలు, చిన్న చిన్న ఫోన్లు, బొమ్మలు తీసుకెళ్తూ ఉంటుంటే నేను ఎందుకు తీసుకెళ్ళలేకపోతానని ఆలోచించుకొని ఏడుస్తా బాధపడతా ఆనందంతో నా ఆయుష్ని వాళ్ళ కోసం తీసుకెళ్తా అని చెప్పేసి ఆలోచిస్తే అక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది. మూవీ ఎలా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మూవీ మీకు ఎలా అనిపించిందో, ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకేమన్నా మూవీస్ కావాలంటే నాకు సజెస్ట్ చేయండి, ఆ మూవీస్ నేను చేస్తా. అంతలోకి గుడ్ బై ఫ్రెండ్స్, నెక్స్ట్ మూవీతో మీ ముందుకు వస్తా.